భారతీయ నౌకాదళం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా గురువారం సంకల్ప కళా గ్రామంలో సహజ రంగుల అద్దకం మీద కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 దేశాలకు సంబంధించిన సుమారు 100 మంది పాల్గొన్నారు. నేవీ వెల్ఫేర్ అసోసియేషన్ ఈస్టర్న్ రీజియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సంకల్ప కళా గ్రామంలో తయారవుతున్న వివిధ చేతి వృత్తులను పరిశీలించారు. సహజ రంగులతో తయారయ్యే చేనేతలు, లక్క బొమ్మలు, ఎద్దుగానుక నేలను పరిశీలించారు. సంకల్ప కళాగ్రామంలో సహజంగా పురాతన పద్ధతిలో తయారు చేస్తున్న పప్పు ధాన్యాలను విసరడం, దంచడం వంటి పనులను వారు కూడా చేసి ఆనందించారు. అనంతరం ఈ ప్రతినిధుల బృందం సహజ రంగులతో టై అండ్ డై వర్క్ షాప్ లో పాల్గొని వివిధ రకాల ఆకృతుల్లో దుస్తులను కట్టి రంగులు అద్దారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన కోలాటం, జానపద నృత్యంలో పాల్గొని సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా తూర్పు నావికాదళ ప్రధానాధికారి సతీమణి బల్లా తదితర ఉన్నతాధికారులు, సతీమణులు పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన సుమారు 60 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంకల్ప కళా గ్రామం తరపున జమీలియా ఆకుల కార్యక్రమాలను సమన్వయపరిచారు.